కళ్యాణ్ అప్పు మీదున్న ప్రేమని చంపుకోలేక తను కవిత రూపంలో రాస్తూ ఉంటాడు. రాసి ఎంత రాసినా వేస్ట్ కదా! ఇంకా అప్పు మీద నా మీద నిందలు వేశారు అని చెప్పేసి ఆ పేపర్‌ని అలా మడత చేసేసి ఆ పక్కకు విసిరివేస్తాడు కళ్యాణు. అలా విసిరివేయగా అటువైపుగా వచ్చిన రాజైతే అక్కడ ఉన్న ఆ కవితని తీసి విప్పి చదువుతూ ఉంటాడు. ఇంకా అప్పు మీద ఉన్న ప్రేమని కళ్యాణ్ రాసిన ఆ మాటలన్నిటిని చదివి, ఇంకా అప్పు మీద వీడు ఇంత ప్రేమను పెంచుకున్నాడా? అప్పు అంటే వీడికి ఇంత ఇష్టమా? అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. తన ప్రేమను మనసులోనే ఉంచుకొని తనలో తానే సమాధి చేసుకోవాలనుకుంటున్నాడు నా తమ్ముడు. అయినా నీ ప్రేమని నేను గెలిపిస్తాను. నేనున్నాను కదా! నీ ప్రేమ ఎక్కడికి పోకుండా నీ ప్రేమను గెలిచేలా నేను చేస్తానో, నీ ప్రేమను గెలిపించుకొని తీరేలా నిన్ను చేస్తానురా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అంతలోనే కనకమైతే ఇంకా కావ్యకు ఫోన్ చేసి, "అమ్మా నీకొక గుడ్ న్యూస్ అమ్మా" అంటుంది. "అమ్మ ఏంటమ్మా అది?" అనగానే, "అప్పుకి మంచి సంబంధం దొరికింది" అంటే, "అవునమ్మా ఇది నిజంగా గుడ్ న్యూసే" అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య. "అవునమ్మా ఈరోజే వాళ్ళు పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తామన్నారు. అబ్బాయి మంచివాడంట మీరు రావాలి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే కావ్య అంత హ్యాపీగా ఉండడం చూసి, "ఏంటో అంత హ్యాపీగా ఉన్నారు" అనగానే, "అప్పుకి మంచి సంబంధం వచ్చిందంట అండి. పెళ్లి చూపులు ఈరోజే అంట. అమ్మ మనల్ని రమ్మని ఫోన్ చేసింది" అని చెప్పి కావ్య అయితే చెబుతూ ఉంటుంది. ఆ మాట విన్న రాజ్ షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే అప్పుకి, కళ్యాణ్‌కి పెళ్లి చేయాలి. వాళ్ళిద్దరి ప్రేమను బయటికి తీయాలి అనుకున్న రాజ్ ఇంకా తను ఆ విషయం చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మరి ఆ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేస్తాడా రాజ్? మరి ఇక్కడ ఉన్న కళ్యాణ్ మనసులో ఉన్న అప్పు ప్రేమను బయటికి తీసి వాళ్ళ ఇంట్లో ఉన్న ధాన్యలక్ష్మి ఇంకా తన భర్తని ఇద్దరిని ఒప్పించి పెళ్లి చేస్తాడా లేదా అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.